Electrical machines 1, unit 3, starting, speed control and testing of DC machines. Previous we have covered starting and starters used in DC motors. Okay, 3-point starter and 4-point starter. So actually what is the necessity of starter also. And coming to speed control also we have completed, that is speed control of DC shunt motor and speed control of DC series motors, right? In that several cases are there also we have completed. So regarding that problems we are going to discuss in this class, that is problems on speed control of DC motors. Coming to the first problem, the armature resistance of a 220 volts DC generator, right? 220 volts DC అంటే I mean V is equal to 220 volts ఇచ్చాడు మనకి, అంతేనా? 220 volts DC సప్లై ఇచ్చాడు. అండ్ రెసిస్టెన్స్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ of 0.4 ohms. And delivering a load nothing but a power P is equal to 4 kilowatts. Right, at a terminal voltage. Now the same machine is operated as a motor. అంటే ఈ జనరేటర్ కదా ఇప్పుడు మనకి ఇచ్చింది జనరేటరు, సేమ్ మిషన్ మోటర్గా యాక్ట్ అయితే డ్రాస్ ద సేమ్ ఆర్మేచర్ కరెంట్. ఇక్కడ మనం ఆర్మేచర్ కరెంట్ క్యాకెట్ చేస్తాం, ద సేమ్ ఆర్మేచర్ కరెంట్ కూడా ఇక్కడ డ్రా అయితే సేమ్ టర్మినల్ వోల్టేజ్ అన్నాడు. ఆల్రెడీ టర్మినల్ వోల్టేజ్ హ్యాస్ గివెన్ 220 volts. In this operation, if the flux per pole is increased by 10%, అంటే flux per pole increased by 10%, what will be the ratio of generator and motor అన్నాడు. చూద్దాం, ఓకేనా? రైట్, యాక్చువల్గా నేను చూడమా ఆల్రెడీ చెప్పాను, జస్ట్ ఐ విల్ రిపీట్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో యాజ్ ఎ జనరేటర్ I have done that is IA1. ఫస్ట్ టైం చేద్దామని చెప్పాను, దట్ ఈస్ IA1. యాక్చువల్గా ఏంటంటే ఫ్లక్స్ పర్ పోల్ ఈజ్ ఇంక్రీజ్ బై 10%. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ జనరేటర్ అండ్ మోటార్ అంటే మనకు కావాల్సింది ఏంటి? రేషియో క్యాల్కులేట్ చేయాలి. అంటే ఎలాగా మనకు తెలిసిన ఫార్ములా ఒకటే, దట్ ఈస్ E ప్రపోర్షనల్ టు EB బై అదర్వైజ్ N ప్రపోర్షనల్, లెట్ సే N ప్రపోర్షనల్ టు EB బై 5. అది మీకు ఐడియా ఉంది కదా, EB బై 5, అవునా కదా? EB బై 5, అవునా? సో N ప్రపోర్షనల్ టు EB బై 5లో మనకేంటమ్మా EB అనేది ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ మోటార్లు, అవునా? దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ జనరేటర్లు ఏంటి? N ప్రపోర్షనల్ టు దట్ ఈస్ ఈజీ బై 5 అని చెప్తాను, ఓకేనా? అంతే కదా మనకి. సో సేమ్ ఆపరేషన్ నేను ఫస్ట్ ఏం చేస్తాను, N మనకు తెలియదు కాబట్టి లెట్స్ సే రేషియో ఎలా క్యాకెట్ చేస్తానంటే EB అండ్ 5, EB 5 అంటే EB క్యాకెట్ చేద్దాం ఫస్ట్. EB అండ్ ఈజీ అంటే ఫస్ట్ జనరేటర్లో మనం ఈజీ క్యాకెట్ చేద్దాం, ఆ తర్వాత మోటార్లో ఈజీ క్యాకెట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ జనరేటర్లో ఈజీ క్యాకెట్ చేద్దాం. జనరేటర్లో ఈజీ ఫార్ములా ఏంటి? V ప్లస్ IARA. అదిగోండి ఫస్ట్ ఈ జనరేటర్ ఈజీలో V ప్లస్ IARAలో IA మనం క్యాకెట్ చేయాలి. లెట్ IA1 అనుకుంటున్నాను, ఓకేనా? ఎందుకంటే 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కేసు జనరేటర్ కేసులో 1 తీసుకున్నాను, మోటార్ కేసులో 2 తీసుకుందాం, ఓకేనా? రైట్, సో IA1 ఇస్ ఈక్వల్ టు దట్ ఈస్ లోడ్ దగ్గరే కాబట్టి మనకేంటి ఫార్ములా? ఐ ఫార్ములా ఏంటమ్మా? I ఈజ్ ఈక్వల్ టు P బై V, అవునా? P బై V. P వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాడు, దట్ ఈస్ 4 kilowatts అని ఇచ్చాడు, అంతే కదా? P ఈజ్ ఈక్వల్ టు 4 kilowatts, ఓకేనా? P ఈజ్ ఈక్వల్ 4 kilowatts అంటే ఏంటమ్మా? 4 into 1000, అవునా? 4 into 1000 డివైడెడ్ బై వోల్టేజ్, అంతే మనకి ఇచ్చే టర్మినల్ వోల్టేజ్ 220, ఓకేనా? సో దెన్ I వాల్యూ మనకు వచ్చేసింది, ఓకేనా? నెక్స్ట్ ఈజీ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఈజీ ఈక్వల్ ఫార్ములా ఏంటి? V ప్లస్ IRA, అవునా? I వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా? 18.182, ఓకే? దెన్ ఈజీ ఈక్వల్ టు V ప్లస్ IRA. V నథింగ్ వాళ్ళ టర్మినల్ వోల్టేజ్ ఎంత ఇచ్చి మనకి 220 volts ఇచ్చాడు. 220 ప్లస్ IA1 అంటే అప్పుడే జస్ట్ క్యాల్కులేట్ చేసాం, ఇంటూ RA వాల్యూ మనకి ఎంత ఇచ్చాడమ్మా? 0.4 ohms.
then calculate this value. We got the value 227.27 volts. Please check the answer. Right, coming to the motor, same motor లో ఇవ్వమన్నానండి ఇక్కడ. సో వర్కింగ్ యాజ్ ఏ మోటార్, సేమ్ మిషన్ ఆపరేటెడ్ యాజ్ ఏ మిషన్ డ్రాస్ సేమ్ ఆర్మేచర్ కరెంట్ అన్నాడు. అంటే ఆర్మేచర్ కరెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ కేసులో క్యాల్కులేట్ చేసాం కదా, సేమ్ ఆర్మేచర్ కరెంట్ ఇక్కడ డ్రా చేస్తాం. ఎందుకంటే సేమ్ వాడు ఏమన్నాడు, సేమ్ ఆర్మేచర్ కరెంట్, టర్మినల్ వోల్టేజ్ కూడా సేమ్ అన్నాడు. సో అందుకని టర్మినల్ వోల్టేజ్ సేమ్ రాశాను. సో అప్పుడు ఈబీ క్యాల్కులేట్ చేద్దాం. ఈబీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, వి మైనస్ ఐఏఆర్ఏ. అవునా, మోటార్లో అది జనరేటర్లో అయితే వి ప్లస్ ఐఏఆర్ఏ వచ్చేది. ఓకేనా, అర్థమవుతుంది కదా. రైట్, వి మైనస్ ఐఏఆర్ఏ, ఐఏ టు నథింగ్ బట్ సేమ్ కాబట్టి నేను అదే నోట్ చేశాను. వోల్టేజ్ కూడా సేమ్ కాబట్టి వోల్టేజ్ నోట్ చేశాను. రెసిస్టెన్స్ కూడా సేమ్ అవును నోట్ చేశాను. సో దెన్ వీ గాట్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 212.73. వాడు వచ్చిన కండిషన్ ఇచ్చాడు మనకి ఏంటంటే, ఇఫ్ ద ఫ్లక్స్ పవర్ పోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు. అంటే ప్రీవియస్ కేస్ కంటే ఈ కేసులో ఇంక్రీజ్ అయింది. అంటే ∅2 ఈజ్ ఈక్వల్ టు, అంటే సెకండ్ కేసులో ఉన్న ∅2 ఈజ్ ఈక్వల్ టు, మోటార్లో ∅2 ఈజ్ ఈక్వల్ టు 1.1 ఆఫ్ ఫ్లక్స్ ∅1. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్లక్స్ ∅1 ఉంటే దీనికంటే ఎక్కువ 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.1 అన్నాడు. అంటే ఏంటి, 100 ప్లస్ 10% కదా, అందుకనమ్మా 1.1 అని వచ్చేసారు. ఓకేనా, ఇంక్రీజ్డ్ కాబట్టి. ఓకే, సో దెన్ ఆల్రెడీ వీ నో దట్ ఈక్వేషన్ ఏంటి, n ప్రపోర్షనల్ టు ఈబీ బై 5. అవునా, ఈజీ బై 5 అండ్ ఈబీ బై 5. అవునా, సో దెన్ n1/n2 నోట్ చేయండి. సో n1/n2 వస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, n1/n2 ఈజ్ ఈక్వల్ టు n1 ఏంటమ్మా అక్కడ ఈజీ. అవునా, ఈజీ డివైడెడ్ బై 5/1 ఇంటూ ఈబీ అంటే ఏంటి 5 ఇన్వర్స్లీ కాబట్టి దట్ ఈస్ 5/2/ఈబీ అని వస్తుంది. అంతేనా కదా. రైట్, సో ఈబీ వాల్యూ వాళ్ళు మనకు తెలుసు. అవునా, ఇదిగోండి నోట్ చేసాను ఇక్కడ ఆల్రెడీ, ఈజీ బై 5/1 ఇంటూ 5/2/ఈబీ. ఈజీ వాల్యూ జస్ట్ ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసాం 227.27 బై 5/1 వాల్యూ మనకి ఏంటి, ఏం ఇవ్వాల, జస్ట్ అలా నోట్ చేసుకుంటాం. ఇంటూ 1.1 అంటే 5 ఏంటమ్మా ఇంక్రీజ్డ్ బై 1.1 కాబట్టి 1.1 ఇంటూ 5/1 డివైడెడ్ బై ఈబీ వాల్యూ 212.73. సో ఇక్కడ ఏంటమ్మా 5/1 క్యాన్సిల్ అయిపోతుంది. n1/n2 రేషియో మనకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. ఓకేనా, దట్ ఈజ్ ఈ వాల్యూ క్యాల్కులేట్ చేయండి. దెన్ వీ గాట్ ద ఆన్సర్, దట్ ఈస్ 1.175 అనమాట. ద రేషియో ఆఫ్ ఓకే జనరేటర్ టు ద మోటార్. Okay, and this is first problem. And coming to second problem. గివెన్ డేటా నోట్ చేసుకోండి ఫస్ట్. ఏ 250 volts 8 kilowatts విత్ ఆర్ఏ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఓమ్స్ డీసీ షంట్ మోటార్. ఓకేనా, షంట్ మోటార్ డయాగ్రమ్ ట్రై చేద్దామా, జస్ట్ రఫ్గా ట్రై చేస్తాను. supply voltage, this is current IL, this is motor, the current supply current passes through the armature and field, runs at 1250 rpm. Okay, right, 1250 rpm. Its field is adjusted at no load. Okay, so that its armature carries a current of 16 amperes. అంటే no load లో current of 16 amperes అన్నాడు. when load is applied, load అప్లై చేసిన తర్వాత the current run by its increased by 40 amperes అన్నాడు. అంటే
ఇనిషియల్గా 16 ఆంపియర్స్ డ్రా చేసాడు, అంటే నో లోడ్, అంటే లోడ్ మనం ఏం ఆన్ చేయలేదు. ఆన్ చేయనప్పుడు ఆ కేసులో 16 ఆంపియర్స్ డ్రా చేసుకుంటే, ఆన్ చేసిన తర్వాత 40 ఆంపియర్స్ డ్రా చేసుకుంటుంది. అప్పుడు స్పీడ్ ఫాల్స్ టు 1150 ఆర్పిఎం. అవునా కదా? అంటే కంపల్సరీ ఇట్స్ వెరీ కండిషన్, ఏం లేదు, సింపుల్ కండిషన్ అమ్మా. మనకేంటంటే ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అయిపోతే స్పీడ్ రెడ్యూస్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో హౌ మచ్ ఆఫ్ ఫ్లక్స్ పర్ పోల్ రెడ్యూస్డ్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ అన్నాడు. ఓకే, సేమ్ ప్రీవియస్ చెప్పినట్టే సేమ్ కేస్ అది, కొంచెం అటు ఇటుగా. ఓకేనా? కొంచెం స్మాల్ డిఫరెన్స్ అంతే. రిలేషన్ మాత్రం సేమ్. అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా రిలేషన్ ఏంటమ్మా, మోటరే కాబట్టి దట్ ఈజ్ ఎన్ ప్రపోర్షనల్ టు EB/5. అవునా కదా? సింపుల్. ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఫస్ట్ ఎన్ అంటే నో లోడ్, అంటే 2 కండిషన్స్ తీసుకోవాలి ఇక్కడ. ఎన్ అనేది 2 కండిషన్స్లో వస్తాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి, నో లోడ్లో స్పీడ్ దట్ ఈజ్ N1 అనుకుందాం. ఫుల్ లోడ్లో కండిషన్ N2 అనుకుందాం. అలాగే IA1 ఫస్ట్, IA సెకండ్, IA1 దిస్ ఈజ్ IA2, 2 కండిషన్స్లో ఉన్నాయి. అవునా? IA వచ్చింది కాబట్టి మనం ఏంటి ఈబీ క్యాల్కులేట్ చేయొచ్చు. ఈబీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, V+IRA కదా. ఈబీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, లెట్స్ సే N ప్రపోర్షనల్ టు V-IRA అనే ఫార్ములా మనకు తెలుసు కదా, డివైడెడ్ బై 5. అవునా? సో ఈ 2 కండిషన్స్ వచ్చేస్తాయి మనకి. N1/V, నథింగ్ బట్ ఎంత ఇక్కడ 250. IA మనం క్యాల్కులేట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? RA ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. RA వాల్యూ ఈజ్ 0.75 వాల్యూ అని మనం ట్రేస్ క్యాల్కులేట్ చేయాలి ఇక్కడ. అదే మన మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? సో కమింగ్ టు జస్ట్ సింపుల్గా నేను ఇక్కడ నోట్ చేస్తాను చూడండి. ఫస్ట్ నో లోడ్ కండిషన్ తీసుకుందాం. ఓకేనా? నో లోడ్ కండిషన్లో మనకి ఈ ఫార్ములా ఏంటమ్మా, EB0 అనుకుందాం. ఓకేనా? EB0 అంటే నో లోడ్ కండిషన్ కాబట్టి EB0 ఈజ్ ఈక్వల్ టు V - IA0 ఇంటూ RA. ఓకేనా? IA0 ఇంటూ RA, రైట్? సో IA0 ఆల్రెడీ ఇది 16 కాదమ్మా, వాడు యాక్చువల్గా ఇంత ఇవ్వడు, దట్ ఈజ్ 1.6 అని చెప్పాడు. 1.6 అనుకుందాం. ఓకేనా? V నథింగ్ బట్ ఏందమ్మా ఇక్కడ 250 మైనస్ IA0 అంటే 1.6 ఇంటూ RA వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ 0.7. సో ప్లీజ్ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ. ఓకేనా? 248.88 volts. సో నో లోడ్ కండిషన్లో EB0 వచ్చేసింది. అది ఫుల్ లోడ్ కండిషన్, అంటే నో లోడ్ నుంచి లోడ్ అప్లై చేశాడు. లోడ్ అప్లై చేసిన మనకి ఏంటో తెలిస్తే ద కండిషన్ లెట్స్ ఫుల్ లోడ్ కండిషన్ అనుకుందాం. ఓకేనా? ఫుల్ లోడ్ కండిషన్ అనుకుందాం. అప్పుడు ఏంటమ్మా EB. ఓకేనా? EB అనుకుందాం. EB ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, సేమ్ ఫార్ములా కదా, V - IARA. ఓకేనా? V ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటమ్మా V వాల్యూ ఏంటి ఇక్కడ మనకి 250 మైనస్ IA వాల్యూ ఏంటి మనకి ఇక్కడ 40 ఇంటూ RA వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, దట్ ఈస్ 0.7. సో దెన్ ప్లీజ్ క్యాల్కులేట్ దిస్ వాల్యూ ఆల్సో. $222 volts. ఓకే, సో ఇలా రెండు క్యాల్కులేట్ చేసిన తర్వాత సింపుల్ అమ్మ మనకి. నేను జస్ట్ వర్క్ యూజ్ చేశాను. జస్ట్ ఈ ప్రాబ్లం చూడండి కావాలంటే, ఇదిగోండి EB అండ్ EB0 నో లోడ్ కండిషన్లో క్యాల్కులేట్ చేశాను, ఫుల్ లోడ్ కండిషన్లో క్యాల్కులేట్ చేశాను. నౌ మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, N ప్రపోర్షనల్ టు EB/5. నో లోడ్ కండిషన్లో N0 ఈజ్ ఈక్వల్ టు EB0/5. అదే ఫుల్ లోడ్ కండిషన్లో N ఈజ్ ఈక్వల్ టు EB/5. సో రేషియో క్యాల్కులేట్ చేద్దాం. రేషియో అంటే ఏంటి ఇక్కడ N, లెట్స్ సే N/N0 ఈజ్ ఈక్వల్ టు EB/5 ఇంటూ 5/EB0. అంటే ఇన్వర్స్లీగా జస్ట్ ఇన్వర్స్ చేస్తే డివైడెడ్ బై కాబట్టి జస్ట్ దీన్నే డివైడెడ్ బై N0 అని రాశాడు. N0 ఇంటూ EB0 డివైడెడ్ బై 5 అని చెప్పేసి. ఓకేనా? రైట్? సో దెన్ వీ గాట్ దిస్ వాల్యూ. ఓకేనా? ఫ్రమ్ దిస్ సింపుల్ అమ్మ, నాకు కావాల్సిన ఏంటి 5 కావాలి. అవునా? 5 ఈజ్ ఈక్వల్ టు EB/EB0, ఇదిగోండి EB/EB0 ఇంటూ N0/N ఇంటూ 5. అంటే ఇదేం లేదు, జస్ట్ ఈ వాల్యూ ఇటు సైడ్ తీసుకొచ్చేసి ఈ వాల్యూస్ ఇటు సైడ్ తీసుకొచ్చాడు. ఓకేనా? అది అలా వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, సో దాని ఆల్రెడీ మనకు తెలుసు EB వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం, దట్ ఈస్ 222. EB0 ఎంతమ్మా 248.248. N0 అంటే నో లోడ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1250. N ఫుల్ లోడ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 1150. సో 1150. 5 నాట్ అంటే
సో 1 ఓకేనా, సింపుల్గా 1 నోట్ చేసుకోండి. దెన్ వీ గాట్ దట్ ఈస్ 0.96956 ఓకేనా. సో మనకు రిడక్షన్ ఆఫ్ ఫ్లక్స్ అన్నాడు. రిడక్షన్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఏంటి? సో వన్ మైనస్ ఈ వాల్యూ అంటే ఏంటి, మనకి 5 వాల్యూ వచ్చింది కదా, ఆ వాల్యూ నోట్ చేస్తే వీ గాట్ దిస్ వాల్యూ అనమాట. పర్సంటేజ్లో నోట్ చేస్తే మనకి ఏంటమ్మా 3.044% అనేది రిడక్షన్ ఆఫ్ ఫ్లక్స్ అనమాట మనకు వచ్చేది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. A fan motor whose torque is proportional to the square of the speed. అంటే మీనింగ్ ఏంటమ్మా, ద టార్క్ టీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్ అన్నాడు. అంటే ఏంటి, ఎన్ స్క్వేర్. ఓకే రైట్. సపరేట్లీ ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అంటే మోటార్ ఇచ్చాడు. ఓకే, ద మోటార్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 8 amperes at 120 volts. ఓకే, ద మోటార్ డ్రాస్ ఏ కరెంట్ ఆఫ్ 8 amperes అంటే 8 amperes మోటార్లో కరెంట్ డ్రా చేసుకుంటున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ let us say IL is equal to 8 amperes. VL is equal, that is terminal voltage, that is 120 volts. VL nothing but V. Okay, runs at a speed of 500 rpm, that is N is equal to 500 rpm. What voltage and current is to be applied to run the motor at 750 rpm? సో ద ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మోటార్ ఈజ్ 1 ohm అండ్ లాస్ ఇస్ నెగ్లెక్టెడ్. అంటే ఏంటంటే, సో వాట్ విల్ బి ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఫర్ యాక్చువల్గా ఫర్ 750 rpmతో రొటేట్ చేయాలంటే ఐఎల్ వాల్యూ అండ్ విఎల్ వాల్యూ కావాలి, ఎంత కావాలని అడుగుతున్నాడు. ఓకేనా. స్పీడ్ ఏమో ఈ 500 rpmతో రొటేట్ అయితే వోల్టేజ్ వాల్యూ కరెంట్ వాల్యూ ఇవి, 750తో రొటేట్ అయితే ఏ వాల్యూ అడుగుతున్నాడు. మనకు చిన్న క్లూ ఇచ్చేది, దట్ ఈస్ N ప్రపోర్షనల్ టు N స్క్వేర్ అంటే, దట్ ఈస్ T ప్రపోర్షనల్ టు N స్క్వేర్ అనేది క్వశ్చన్. ఓకేనా. కమింగ్ టు ద ఆన్సర్, వెన్ ఆల్రెడీ మనకు తెలుసు కదా 120 volts వాడు ఇచ్చాడు ఆల్రెడీ. అక్కడ ఏంటంటే కరెంట్ ఎంత ఇచ్చాడమ్మా, 8 amperes ఇచ్చాడు. ఇదిగోండి 120 దగ్గర 8 amperes ఇచ్చాడు. బ్యాక్ ఈఎంఎఫ్ ఫస్ట్ కేసులో బ్యాక్ ఈఎంఎఫ్ క్యాకెట్ చేస్తున్నాను. EB1 ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, V మైనస్ IARA. అవునా, V 120 మైనస్ IA 8 amperes ఇంటూ 1 RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్ 1 amperes ఇచ్చాడు, 1 ampere. సో దెన్ వీ గాట్ ద ఆన్సర్, దట్ ఈస్ 112 volts. ఓకేనా. దట్ ఈస్ స్పీడ్. ఇన్ దిస్ కేస్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 500 rpm కదా. ఇదిగోండి ఫస్ట్ కేసులో 500 rpm, 8 amperes 120 volts దగ్గర 5 amperes. ఓకే, అక్కడ మనం ఈబీ క్యాకెట్ చేసేసాను. ఓకే ఓకేనా రైట్. అండ్ కమింగ్ టు సెకండ్, మనకు తెలిసిన చిన్న లాజిక్ ఏంటంటే T ప్రపోర్షనల్ టు N స్క్వేర్ అన్నాడు. అంటే సో T ప్రపోర్షనల్ టు N స్క్వేర్ అన్నప్పుడు ఏంటమ్మా ఇక్కడ మనకి, దట్ ఈస్ T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 హోల్ స్క్వేర్. అంతేనా కదా, రైట్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రిటర్న్ యాజ్ T2 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ N2 బై N1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? ఓకేనా, అదే నేను ఇక్కడ నోట్ చేశాను. T2 ఈజ్ ఈక్వల్ T1 ఇంటూ N2 బై N1 హోల్ స్క్వేర్. ఆల్రెడీ N2 వాల్యూ మనకి ఇచ్చాడు ఎంతమ్మా, 750 rpmతో 750 డివైడ్ బై N1 ఆల్రెడీ తెలుసు మనకి 500 ఈజ్ ఈక్వల్ టు, వీ గాట్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ T1 అండ్ T2కి ఏంటంటే T2 ఈజ్ ఈక్వల్ టు 2.25 ఇంటూ T1 వచ్చింది. ఓకేనా. సో ఫ్రమ్ దిస్ యాక్చువల్గా మనకు తెలుసు కదా, T ప్రపోర్షనల్ ఏంటమ్మా 5 ఇంటూ IA. అవునా, 5 ఇంటూ IAలో యాక్చువల్గా T ప్రపోర్షనల్ టు 5 ఇంటూ IAలో T ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ IA అని వచ్చేసాను. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, IA2 ఇంటూ 5 టు T1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి. సో యాక్చువల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటి, T2 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 2.25 ఇంటూ T1. అంతేనా కదా. సో T2 అంటే ఏంటి, 5 ఇంటూ I2 2.25 ఇంటూ T1 అంటే ఏంటి, IA1 ఇంటూ 5 1. ఓకేనా.
రైట్. సో ఫ్రమ్ దిస్ అజ్యూమింగ్ ఫ్లక్స్ కాన్స్టెంట్ యాక్చువల్గా మనం అనుకుందాం, ఓకేనా. జస్ట్ ఎందుకంటే సపరేట్లీ ఎగ్జాక్ట్ డిసి జనరేటర్లో మనం సప్లై వోల్టేజ్ అనేది ఫిక్స్డ్కి ఇస్తాం కాబట్టి ద కరెంట్ పాసెస్ టు ద ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ ఫ్లక్స్ ఆల్సో ఫిక్స్డ్ అనమాట. అందుకే ఏంటంటే IA2 ఈజ్ ఈక్వల్ టు 2.25 ఇంటూ IA1 అని నోట్ చేశాను, ఓకేనా. సో ఫ్రమ్ దిస్ 2.25 ఇంటూ IA1 వాళ్ళు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు మా 8. సో వీ గాట్ ఆన్సర్ IA2 ఈజ్ ఈక్వల్ టు 18 amperes. మనకు ఆల్రెడీ తెలిసిన రిలేషన్ ఒకటే ఒకటి ఉంది, దట్ ఈజ్ ఏంటమ్మా ఇక్కడ ఈబీ ఈజ్ ప్రపోర్షనల్ టు దట్ ఈజ్ N/5 అని చెప్పాను. జస్ట్ నౌ ఐ అజ్యూమ్ దట్ ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్. సో దెన్ ఈబీ ప్రపోర్షనల్ టు N అంటే EB1/EB2 ఈజ్ ఈక్వల్ టు N1/N2, అలాగే EB2/EB1 ఈజ్ ఈక్వల్ టు N2/N1 నోట్ చేసాడు, ఓకేనా. సో ఫ్రమ్ దిస్ మనకు కావాల్సింది ఏంటి, EB2 క్యాల్కులేట్ చేస్తున్నాను. EB2 ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఇంటూ EB1. సో ఫ్రమ్ దిస్ N2 ఆల్రెడీ మనకు తెలుసు 750/500 ఇంటూ దట్ ఈస్ EB1. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసాం ఫస్ట్ కేసు, దట్ ఈస్ 112 ఈజ్ ఈక్వల్ టు 168 volts అనమాట, ఓకేనా. రైట్. సో మనకేంటో మనకు కావాల్సిన మెయిన్గా 750 దగ్గర వోల్టేజ్ అండ్ కరెంట్ కావాలి, ఓకేనా. 750 దగ్గర వోల్టేజ్ అండ్ కరెంట్ కావాలి. ఆల్రెడీ మనం కరెంట్ క్యాల్కులేట్ చేసాను, ఎంతమ్మా 18 amperes, ఓకేనా. వోల్టేజ్ క్యాల్కులేట్ చేయాలి. V2 ఈక్వల్ ఫార్ములా ఏంటి, EB ప్లస్ IRA కదా, అవునా. అదే EB2 ప్లస్ IRA క్యాల్కులేట్ చేస్తున్నాను ఇక్కడ. EB2 జస్ట్ నా క్యాల్కులేట్ చేశాను 168 ప్లస్ IA2 ఇప్పుడు క్యాల్కులేట్ చేసిన కరెంట్ ఆల్రెడీ 18 ఇంటూ 1 ఆల్రెడీ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు. సో క్యాల్కులేట్ చేస్తే వీ గాట్ ద ఆన్సర్ 186 volts అనమాట. అంటే సో ఈ కేసు ఏంటమ్మా ఇక్కడ 750 RPM దగ్గర మనకి ఏంటంటే ఇక్కడ 750 RPM దగ్గర కరెంట్ ఏమో 18 amperes వచ్చింది, వోల్టేజ్ ఏమో 186 volts వచ్చింది. ఇది మనం వాడికి క్యాల్కులేట్ చేయమంది, ఓకేనా. ఏం లేదు, వాడు ఇచ్చిన వాళ్ళకి చిన్న ఈక్వేషన్ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి IA2 క్యాల్కులేట్ చేస్తాను, ఆల్రెడీ IA1 మనకు తెలుసు కాబట్టి. సో ఫ్రమ్ దిస్ సింపుల్గా బ్యాక్ ఈఎంఎఫ్ క్యాల్కులేట్ చేస్తే V ఈక్వల్ ఫార్ములా EB ప్లస్ IRA కదా, అందుకని V ఈక్వల్ టు EB ప్లస్ IRA నుంచి EB జస్ట్ మనం క్యాల్కులేట్ చేస్తాం. IA ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రీవియస్ కేసు క్యాల్కులేట్ చేశాను, RA వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి వాల్యూ వచ్చింది మనకి, ఓకేనా. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ ప్రాబ్లమ్ టుడేస్ క్లాస్, దట్ ఈస్ a 100 kilowatts belt driven shunt generator running at 500 rpm on 220 volts bus bars continues to run as a motor when the belt breaks then taking 10 kilowatts from the main. What will be its speed? Okay, armature resistance ఇచ్చాడు, ఎంత ఇచ్చాడమ్మా 0.025 ohms. Field circuit resistance is 60 ohms and contact drop per brush is 1 volts and ignore armature reaction అన్నాడు, ఓకేనా. సింపుల్, ఓకేనా. ఏం లేదమ్మా, వాడు జస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ జనరేటర్లో మనకి ఏంటంటే 300 RPM 220 volts 100 kilowatts ఇస్తే, అదే మోటార్లో మనకి ఏంటంటే 10 kilowatts ఇచ్చాడని చెప్తున్నాడు. అప్పుడు రెసిస్టెన్స్ ఏంటి 0.025 అండ్ 60 ohms, కాంటాక్ట్ డ్రాప్ ఏమో 1 volts ఇచ్చాడు. సో వాట్ విల్ బి ద స్పీడ్ అని అడిగాడు, ఓకేనా. అది మన జస్ట్ పాయింట్. సో చూద్దాం ఇక్కడ. when machine runs at a generator, right, first of all generator shunt generator ఇచ్చాడు కాబట్టి shunt generator and shunt motor డ్రా చేద్దాం. shunt this is generator, అవునా. ఇదేమో ఆర్మేచర్ ఇన్ ప్యారల్ విత్ ఫీల్డ్ వైండింగ్, దిస్ ఈజ్ కనెక్టెడ్ అక్కడ ద సప్లై, అవునా. 220 volts మనకి ఏం ఇచ్చాడు, 220 volts 100 kilowatts ఇచ్చాడు జనరేటర్కి అయితే 100 kilowatts. RA రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా 0.025 రైట్. సో రెసిస్టెన్స్ షంట్ 2 ohms ఇచ్చాడమ్మా 60 ohms ఇచ్చాడు, అవునా. సేమ్ అలాగే మోటార్లో కూడా నోట్ చేస్తాను. మోటార్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ మోటార్లో
10 కిలోవాట్స్ ఇచ్చాడు, సేమ్ టెర్మినల్ వోల్టేజ్ 220 volts 10 కిలోవాట్స్. ఓకేనా. సో దెన్ దిస్ ఈజ్ మోటార్ అండ్ ఫీల్డ్ ఏంటమ్మా, ఫీల్డ్ కనెక్ట్ చేసాం ఇక్కడ. ఓకేనా. సో కనెక్టెడ్ అక్రాస్ ద సప్లై. ఓకే. సో సింపుల్ ఈబీ, దిస్ ఈజ్ బ్యాక్ ఈఎంఎఫ్, దిస్ ఈజ్ జనరేటెడ్ ఈఎంఎఫ్. ఓకేనా. దిస్ ఈజ్ కేస్ జనరేటర్ కేసు, ఇదేమో మోటార్ కేసు. రెండిట్లో మనం ఏంటంటే ఈజీ క్యాకెట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటి కేసులో మనకి ఈబీ ఐఎస్హెచ్ సేమ్ కదా ఫీల్డ్, దట్ ఈస్ ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 220, అంటే ఆల్రెడీ వి బై ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ వి బై ఆర్ఎస్హెచ్. వి అంటే ఏంటమ్మా ఇక్కడ 220 బై ఆర్ఎస్హెచ్, బోత్ కేసెస్ సేమ్ అవునా, 60 ohms ఇచ్చాడు. సో వీ గాట్ ద ఆన్సర్, దట్ ఈజ్ 3.67 amperes అనమాట, ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. సో జనరేటర్ తీసుకున్నాను ఫస్ట్ కేసులో. జనరేటర్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎల్ అంటే ఏంటమ్మా ఇదే కదా, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, పీ బై వి. పీ అంటే ఏంటి ఇక్కడ 100 కిలోవాట్స్, 100 కిలోవాట్స్ అంటే 1000 డివైడెడ్ బై వి, నథింగ్ బట్ 220 ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ కరెంట్ ఐఎల్ వచ్చేసింది మనకి. అవునా. నెక్స్ట్ ఆర్మేచర్ కావాలి. ఐఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. ఐఏ ఈజ్ ఈక్వల్ ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్. సో ఫస్ట్ కేసు కాబట్టి అన్నింటిలో సఫిక్స్ 1 ప్లేస్ చేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. IA1 ఈజ్ ఈక్వల్ టు IL1 ప్లస్ ఐఎస్. IL1 ఇప్పుడు జస్ట్ క్యాకెట్ చేసిన ఎంతమ్మా 454.54 ప్లస్ ఐఎస్హెచ్ అంటే అమ్మా 3.67. ఓకేనా. సో దెన్ వీ గాట్ ద ఆన్సర్ 458.21. ఓకేనా. నెక్స్ట్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ వి ప్లస్ IA1 RA ప్లస్ 2 into VB. 2 into VB అంటే ఏంటమ్మా, బ్రష్ డ్రాప్ అడిగాడు, అందుకంటే 2 బ్రషెస్ ఉన్నాయి కాబట్టి 2 into VB అని నోట్ చేశాను. వి ఆల్రెడీ మనకు తెలుసు, ఇచ్చింది ఈక్వేషన్ ఏంటమ్మా 220 volts, ఇది 220 volts ప్లస్ IA క్యాకెట్ చేశాను 458.28. RA ఆల్రెడీ మనకు తెలుసు, రేషన్స్ ఎంతమ్మా 0.025 ప్లస్ బ్రష్ డ్రాప్ కూడా ఇచ్చాడు, 2 into బ్రష్ డ్రాప్ 1 volt ఇచ్చాడు, ఇక్కడ 1 volt నోట్ చేశాను. దెన్ ఈ జీ ఈజ్ ఈక్వల్ టు 33.455 volts అనమాట. ఓకే. మోటార్లు క్యాకెట్ చేద్దామా. మోటార్లు మనకి ఏంటమ్మా సేమ్ అలాగే కరెంట్, ఫస్ట్ కరెంట్ క్యాకెట్ చేద్దామా, IL2 అనమాట. IL2 ఈజ్ ఈక్వల్ టు V బై, దట్ ఈస్ P బై V అన్న, P బై V, రైట్. సో P అంటే ఏంటమ్మా ఇక్కడ 10 కిలోవాట్స్, 10,000 బై 220 ఇవ్వండి, సేమ్ అలా నోట్ చేశాను 220. మనకి ఎంత వచ్చింది, కరెంట్ IL2 వచ్చింది. అవునా. సో దెన్ IA2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటమ్మా, ప్రీవియస్ కేసులో ఏమో IA ఈజ్ ఈక్వల్ టు IL ప్లస్ ISH, బట్ ఈ కేసులో ఏంటి IL ప్లస్ IL మైనస్ ISH అనమాట. IL మనకి ఏం వచ్చింది ఆల్రెడీ. సో IL ఈజ్ ఈక్వల్ టు 45.45. అవునా. సో 45.45 ఇవ్వండి. ఓకేనా. మైనస్ ISH అంటే ఏంటమ్మా 3.67. యూ గాట్ ద ఆన్సర్. IL లైన్ కరెంట్ IL ఈజ్ ఈక్వల్ టు 41.78 అనమాట. సో ఫ్రమ్ దిస్ బ్యాక్ ఈఎంఎఫ్ లాగా చేద్దామా, బ్యాక్ ఈఎంఎఫ్ V ఈక్వల్ టు V మైనస్ IA2 RA మైనస్ 2 into VB. జనరేటర్ కదా, ఇందాక జనరేటర్, ఇప్పుడు ప్లస్ మోటార్ కాబట్టి ప్లస్ రాదు, మైనస్. ఓకేనా. సో 220 మైనస్ IA2 అంటే ఏంటి ఇక్కడ, సో IA2 మనం జస్ట్ క్యాల్కులేట్ చేసిన IA2 ఈజ్ ఈక్వల్ టు 41.78 ఇంటూ RA 0.025, RA ఈజ్ ఈక్వల్ 0.025 ఇచ్చాడు మనకి. ఓకే, రైట్. మైనస్ 2 into 1 అంటే బ్రష్ డ్రాప్. సో వీ గాట్ ద వాల్యూ 216.955 volts అనమాట. ఓకేనా. సో ఇన్ షంట్ మిషన్స్ ఏంటమ్మా, ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్ కదా, ఫ్లక్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఏంటి, n ప్రపోర్షనల్ టు EB బై 5 కాబట్టి 5 కాన్స్టెంట్. సో దెన్ we know the relation N1 by N2 is equal to E1 by E2, that is E1 by EG2. or బ్యాక్ EMF నోట్ చేసుకున్న. సో ఇదేమో జనరేటర్ కేసు నోట్ చేశాను, ఇదేమో మోటార్ కేసు నోట్ చేశాం కాబట్టి N1 by N2, అదర్వైజ్ N2 by N1 is equal to EB by EG. ఓకేనా. సో N2 by N2 is equal to EB by EG into N1. సో EB ఆల్రెడీ మనకు తెలుసు కదా, EB 216.995. సో ఈజీ క్యాల్కులేట్ చేసాం కదా, ఈజీ అంటే 433.45 ఇంటూ N1 అంటే ఏంటమ్మా, మనకి ఎంత ఇచ్చాడు, 300 RPM ఇచ్చాడు మనకి, 300 RPM ఇన్ జనరేటర్ కేసులో 300. సో దెన్ వీ గాట్ ద ఆన్సర్, దిస్ ఈస్ 278.8 RPM అనమాట. ఓకేనా. సో this is the relation. okay na, I mean that is speed, what will be the speed అనేది కదా, what will be the speed in motor case లో ఏంటంటే this is the speed, that is 278.8 RPM. okay, thank you. We'll continue in the next class.